హాయ్ అండి అందరికీ. ఎక్కడికెళ్తున్నామని చూస్తున్నారా? చంద్రాయణగుట్టలో ఉన్న స్వయంభుగా వెలిసిన చెన్నకేశ్వర స్వామి ఆలయానికైతే వెళ్తున్నాం. చూడండి, ముందుగా మనం ఎంట్రన్స్‌లోనే మన వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో ఉంటుంది. లోపలికి పైకొచ్చాక మల్లన్న స్వామి ఆలయం, ఇంకాస్త పైకి ఎక్కాక ఇలా శివాలయం అయితే మనకు కనబడుతుంది. ఈరోజు ఉదయాన్నే ఇలా వినాయకుడి హోమం అయితే జరిగింది. చూడండి, గజస్తంభం ఇలా బయట అయితే ఇలా నేచర్ చాలా బాగుంటుంది. మెయిన్ విషయానికి వచ్చేస్తే గుట్టపైన అయితే అయ్యప్ప స్వామి పడి పూజ. చూడండి, శివాజీ విగ్రహం అయితే ఎంత బాగా సెట్ చేశారో కదా. ఇక్కడ అమ్మవారు కూడా చాలా అందంగా కనబడుతుంది. కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకి అయ్యప్ప స్వామి సన్నిధానం అయితే కనబడుతుంది. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వచ్చేస్తే ఆంజనేయ స్వామి అయితే కనబడతాడు. లోపలికి వచ్చేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాం. చూడండి, మా బంటు కిట్టు అయితే భజనలు ఎంత బాగా చేస్తున్నారు. పూజలో ఇన్వాల్వ్ అయిపోయారు మొత్తం. మా మ్యాగీ పాప కూడా చూస్తుంది. మేమైతే అయ్యప్ప స్వామి అభిషేకం అయిపోయాక వెళ్ళాం. అక్కడైతే పెట్టారు. మా మ్యాగీ పాప అయితే పాటలకు క్లాప్స్ కొడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి అక్కడైతే. చూడండి, పూజకైతే నేను, మా అక్క అంటే తోటి కోడలు, వాళ్ళ అక్క, వాళ్ళ ఆడపడుచు అందరం కలిసి అయితే వెళ్ళాం. ఈ బాబుతో అయితే మా కిట్టు బంటు అయితే ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని చూసాను. ఆయన సాంగ్స్ అయితే ఎంత బాగా పాడుతున్నాడో చూడండి. పాటలు పాడుతుందైతే జడల రమేష్ గారు. చూడండి, అతని పాటలకైతే బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఆ అయ్యప్ప స్వామి ఊరేగింపులో ఇలా చాలామందికి అయ్యప్ప స్వామి అయితే పైకి వచ్చేసి నాట్యం చేసేస్తున్నారు. మీరు కూడా చూడండి, ఇలా చాలామందికి జరిగింది. నా ముందు వీడియోస్లలో చెప్పాను కదా, నాకంటే అయ్యప్ప స్వామి అంటే ఫేవరెట్ గాడ్ అని. ఎందుకంటే మా ఆయన కూడా 3 times అయ్యప్ప మాల వేశారు. అది కూడా మా పెళ్ళి కాక ముందుకు. కానీ అప్పటి నుంచి మాకంటే అయ్యప్ప స్వామి అంటే చాలా భక్తి. ఆ స్వామి కరుణ అంతా మా పైన ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను నేనైతే. ఇలాగే ఆ తండ్రికి దయ మాపై ఉంటే రాబోయే కాలంలో మా ఆయన అయ్యప్ప స్వామి మాల వేద్దామని కూడా అనుకుంటున్నాడు. కానీ ఇదంతా మనం అనుకుంటే జరగదు కదా. ఆ స్వామి పిలుపు, ఆ స్వామి ఆజ్ఞ లేనిది మనం ఏమీ కూడా చేయలేము. కానీ అయ్యప్ప స్వామి మాల వేయాలంటే కూడా అదృష్టం కావాలని అంటాడండి మా ఆయన అయితే. చూడండి, తినైతే మా పూరి పాప. స్వామివారి మహాపడి పూజకు, స్వామివారి దర్శనానికి అయితే చాలామంది భక్తులే వచ్చారండి. చూడండి, ఇదైతే మా పూరి పాప గ్యాంగ్ ఎలా భజన చేస్తున్నారో చూడండి. అలాగే 18 సార్లు మాల వేసిన స్వాములకి, పాదయాత్ర చేసిన స్వాములకైతే సన్మానం చేశారు. అక్కడి నుంచి పడిమెట్లు 18 అయితే ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా దీపాలు వెలిగించారండి. 18 పడిమెట్లకు ఒక్కో దేవుడు ఉంటాడని అంటారు. చూడండి, అలా ప్రతి దీపం అయితే వెలిగిస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప అక్కడ వెలిగించి అక్కడి నుంచి అయితే స్వామివారికి హారతిని అయితే ఇచ్చారు. అలాగే వండిన ప్రసాదాన్ని అయితే స్వామివారికి తీసుకొస్తున్నారు. చూడండి, ఇలా స్వామివారికి అయితే ప్రసాదాన్ని సమర్పించిన తర్వాత మేము కూడా స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాం. భోజనం చేసిన తర్వాత ఫొటోస్ దిగడానికి అయితే ఇక్కడికి వచ్చాం. చూడండి, అయ్యప్ప స్వామి ఎంత అందంగా కనబడుతున్నాడో కదా. మీకు కూడా చూసినాను, మీరు కూడా దర్శనం చేసుకోండి.
అలాగే మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కూడా ఇవ్వండి.